హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా దళితులు మొత్తం ఈ వీడియోకి ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా ద్రవిడియన్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా అంబేద్కర్ యొక్క ఫాలోవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదే నిన్న జరిగిన డీలిమిటేషన్ టాపిక్. ఇప్పుడు అందుకే మనం ఏడిఎస్ అని పెట్టాము. మీరందరూ ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. ఏడిఎస్ అంటే అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ ఒక్కటే కాదు, అంబేద్కర్ దళిత్ స్క్వాడ్ అదొక్కటే కాదు, అంబేద్కర్ ద్రవిడ్ స్క్వాడ్. మీరు ఏదైనా అనుకోండి, ద్రవిడ్ కానీ దళిత్ కానీ డిఫెన్స్ కానీ, బట్ ఏడిఎస్ వీ హ్యావ్. సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు 1,00,000 మందితో ధర్నా చేద్దాం అనుకున్నాం. ఒకటి పాయింట్ 1. పాయింట్ 2, ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటెడ్. సింపుల్ కాన్సెప్ట్, ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటెడ్. కొద్దిగా తెలుగున్న వాళ్ళు, దళిత సమాజంలో ఉన్న కొద్దిగా తెలుగున్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి మీరు వెళ్ళి మీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చెప్పుకుందరు. కానీ ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తాం, కొద్దిగా తెలుగు ఉండి ఆర్గ్యుమెంట్ చేయగలిగే వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఏడిఎస్ పేరు మీద ప్లాన్ చేస్తున్నాము, ఎలాగ ఎక్కడ ట్రైనింగ్ సిస్టమ్ పెట్ట అనేది. అప్పుడు మీరు వెళ్ళి మీరు లోకల్గా మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, ఎడ్యుకేటెడ్ పీపుల్కి. సరే, నాయకుల వరకు ట్రైనింగ్ ఇద్దామని మా ఉద్దేశం. సరే చూద్దాం, అది అంతా చాలా ఎర్లీ. ఇప్పుడు నేను పెట్టి 2 రోజులు కూడా 2 రోజుల్లోనే మీరు చాలామంది జాయిన్ అయ్యారు. ఓకే, కొంతమంది సంవత్సరాల తరబడి సంస్థలు పెట్టినట్టు పేరు. సో నాకు 2 డేస్లోనే మంచి సక్సెస్ ఇచ్చారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, కమింగ్ టు ద టాపిక్. డీలిమిటేషన్ వల్ల నేను షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళతో మొదలెడుతున్నా. ఏడిఎస్, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ ఒకటే కాదు, అంబేద్కర్ దళిత్ స్క్వాడ్. సో దళిత్ నుంచి మొదలెడుతున్నా. దళితులకు వచ్చిన సమస్య ఏంటి డీలిమిటేషన్ వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పునర్విభజన జరిగినప్పుడు 50% స్లాబ్ వేశారు. 50% స్లాబ్ వేసినప్పుడు సీట్లు పెరిగాయి. సీట్లు పెరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు పెంచారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచినప్పుడు ఈ ఎస్సీల యొక్క జనాభా పెరిగింది. ఈ ఎస్సీల యొక్క జనాభా పెరిగినప్పుడు ఆ జనాభా ప్రాతిపదికన మాత్రం మీరు పెంచలా. మీరు 20% ఉన్నారు. 15% రిజర్వేషన్ మాత్రమే ఉంది ప్రస్తుతానికి. దీన్ని 20% చేయకుండా మీరు సీట్లు పెంచితే ఆ ఎవరికి పోతాయి? జనరల్ కేటగిరీకి పోతాయి. సో ది నంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ సీట్స్ విల్ బికమ్ లెస్ అండ్ ద జనరల్ కేటగిరీ సీట్స్ విల్ బికమ్ మోర్. అంతే కదా. గతంలో 100 సీట్లు ఉండేవి. ఎగ్జాంపుల్ చెబుతాను. గతంలో 100 సీట్లు ఉండేవి, దాంట్లో 15 ఎస్సీలు ఉండేవాళ్ళు. ఈ 100 సీట్లని జనాభా ప్రాతిపదికన 150కి పెంచారంటే ఎందుకు అంటే అర్థం ఏంటి? 50 మంది ఎక్కువ మంది జనాభా పెరిగారని. ఆ ఎక్కువ మంది 50 మందిలో పాపులేషన్లో ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ పిల్లలను కనేది. అవును కదా, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ పిల్లలను కంటారు. ఈ 100 నుంచి 150 జనాభా పోవటానికి కారణం ఎస్సీ ఎస్టీ బీసీలే. వీళ్ళే ఎక్కువ పిల్లలను కన్నారు. అలాంటప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సీట్లు కదా పెరగాలి, పిల్లలను కంది వీళ్ళు కదా. కాదు, ఆ 15% రిజర్వేషన్ని మీరు 20%కి పెంచాలి కదా, లేదు 25% పెంచి ఆ తర్వాత కదా మీరు అక్కడ వెళ్తే వీళ్ళకి లాభం. పిల్లల్ని కష్టపడి పిల్లల్ని కన్నా వీళ్ళకి ఆ 15% మాత్రమే ఉంచి సీట్లు పెంచారు జనాభా ప్రాతిపదికన. అంటే మీరు పిల్లల కంటే వాళ్ళు జనరల్ కేటగిరీకి సంబంధించిన సీట్లు పోతాయి. పిల్లల్ని మీరు కనండి, సీట్లు వారికి ఇవ్వండి. ఇదే స్లోగాన్. మీరు పిల్లలు కనండి, సీట్లు వారికి ఇవ్వండి. ఇది స్లోగాన్ జరిగింది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషను దళితులకి సంబంధించి. పాయింట్ 1. పాయింట్ 2, 2 వ్యక్తులు మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. 1, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు? ది షెడ్యూల్ క్యాస్ట్స్ మస్ట్ హ్యావ్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ టైరనీ ఆఫ్ ది మెజారిటేరియనిజం. ఓకే, అంబేద్కర్ చేసిన స్టేట్మెంట్, దళితులకి మెజారిటేరియనిజం నుంచి ప్రొటెక్షన్ కావాలి అని ఆయన ఉన్నప్పుడే అన్నాడు. అది ఇప్పుడు ఇప్పటికే వీళ్ళు మేము హిందువులు ఎక్కువ మంది ఉన్నాము, హిందువులు మెజారిటీ, మీరెవరురా మీరు అది అని చెప్పి ఆల్రెడీ దళితుల మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక సమస్యతో వీఆర్ సఫరింగ్, దట్ ఈస్ మెజారిటేరియనిజం అనే సమస్యతో. అందుకే అంబేద్కర్ ఆ రోజు అన్నాడు, ద షెడ్యూల్ క్యాస్ట్ మస్ట్ హ్యావ్ ది టెరనీ ఆఫ్ ది మెజారిటేరియనిజం అని. అప్పుడు ఎందుకు అన్నాడంటే, అప్పుడు వీళ్ళని హిందువులుగా పరిగణించలే. వీళ్ళని మేమందరూ హిందువులు ఎక్కువ మంది ఉన్నామని, ఏది క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధిస్టులు, సిక్కులతో పాటు దళితులు, హిందువులు కాదు కదా అప్పుడు, దళితులు
వీళ్ళని మైనారిటీస్గా పరిగణించినప్పుడు మిగతా అంతా మెజారిటీ అనమాట. దళితులు కూడా మెజారిటీ. సో అందుకని ఆయన అన్నాడు ఏమంటే, వీ మస్ట్ హ్యావ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ టెరనీ ఆఫ్ ది మెజారిటేరియనిజం అని చెప్పి అంబేద్కర్ చెప్పింది ఆ రోజు. సో ఇప్పుడు వీళ్ళని కలిపారు. వీళ్ళని కలిపిన తర్వాత ఇప్పుడు కూడా అదే సమస్య. వీళ్ళని కలిపిన తర్వాత హిందువులు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరూ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. హిందువులు ఎక్కువ మంది ఉన్నారని కొట్టారు. అప్పుడేమో వీళ్ళు హిందువులు కాదని చెప్పి కొట్టారు, ఇప్పుడు క్రిస్టియన్స్ అని కొడుతున్నారు. దెబ్బలు మాత్రం తప్పట్లేదు వీళ్ళిద్దరికి. వీళ్ళ దళితులకు మాత్రం దెబ్బలు తప్పట్లేదు. దట్స్ వై అంబేద్కర్ మస్ట్ సెడ్ షెడ్యూల్ క్యాస్ట్ మస్ట్ హ్యావ్ ది టెరనీ ఆఫ్ ది మెజారిటేరియనిజం అన్నది. అందుకే అంబేద్కర్. ఓకే. రెండో వ్యక్తి పెరియార్ యొక్క 3 సిద్ధాంతాల మీద ఆయన పనిచేశాడు. పెరియార్ నెంబర్ 1 ఆప్రెషను, డామినెన్సు అండ్ క్యాస్ట్ ఎనిహిలేషను. ఈ మూడింటి మీద వీళ్ళిద్దరు కామన్ పాయింట్ ఏంటంటే మెజారిటేరియన్ పేరు మీద అప్రెషన్ చేయడానికి మేము వ్యతిరేకం. అంబేద్కర్, పెరియార్ ఇద్దరు చెప్పింది ఒకటి సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు దీనివల్ల ఆల్రెడీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన ఏదన్నా ఒకటి చేయించుకోవడానికి ఇప్పటికే కష్టపడుతున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఇదిగోండి మా యొక్క పర్సంటేజ్ని మాకు రిజర్వేషన్ 20% పెంచాలి అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా జనాభా పెరిగారు 20% పెంచాలి అని. ఒకవేళ దళితులు కనుక ఇప్పుడుగా నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళకి లేయర్లుగా ఎలాగ అడ్డం వచ్చిందో చెప్తున్నా. ద ఫస్ట్ లేయర్ ఎక్కడ అడ్డం వచ్చింది? ఈ దళితులు మొత్తం కూడా డమ్మీ క్యాండిడేట్లు. ఎవరికి కూడా ఇండిపెండెంట్ పొలిటికల్ పవర్ లేదు. ఎందుకంటే ఏదో పొలిటికల్ పార్టీ మీ కింద పనిచేస్తారు, ప్లస్ ఫండింగ్ డబ్బులు పంచుతున్నారు కాబట్టి ఎవరో ఒకరు ఫండింగ్ చేస్తే తప్ప వాళ్ళు గెలవరు. సో ఆ ఫండింగ్ చేసిన వాళ్ళు పక్కన ఒక చైర్ వేసి కూర్చోబెడతారు. అక్కడ మిగతా అంతా కూడా డామినెంట్ సొసైటీ రన్ అవుతుంది. మీ అందరికీ తెలిసి దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో దట్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. దళిత కమ్యూనిటీస్కి ఇండిపెండెంట్గా డిమాండ్ చేయడానికి ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ బికాజ్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలు చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు వీళ్ళ తరపున. సో వీళ్ళందరూ కూడా పేరుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ దగ్గర పవర్ లేదు. పాయింట్ 1. ఒకవేళ వీళ్ళకి ఏమైనా పవర్ ఉంటే సెకండ్ లేయర్లో పార్టీ లైన్ అడ్డం వచ్చేది. పార్టీ లైన్ అని చెప్పి ఈ లైన్ ఎవరికి ఇస్తారు? దళితులు కాదు కదా పార్టీలు. సో వీళ్ళు అనుకున్నది వీళ్ళు చేయలేరు. ఎందుకు? పార్టీ లైన్ ఉంటుంది. పార్టీ డెసిషన్ తీసుకుంటేనే వీళ్ళు మాట్లాడతారు, లేకపోతే మాట్లాడలేరు. దళితునికి ఇది కావాలి అని దళితుడు డిమాండ్ చేయలేడు పార్టీ ఒప్పుకోకుండా. పార్టీకి అనిపిస్తే మీరు ఓకే అంటారు, లేకపోతే లేదు. పార్టీకి అనిపించకపోతే ఇంకా ఆ పాయింట్ తొక్కేయబడతారు. నెంబర్ 2. నెంబర్ 3 క్యాబినెట్ అప్రూవల్ దగ్గర అడుగుంటారు. మళ్ళీ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి అని అక్కడ కంటైపోయింది. సరే అది కూడా పాస్ అయింది, ఏదో పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు, దళితులు బాధ అర్థమైంది పార్టీ వాళ్ళకి, ఒక పార్టీ లైన్ ఎత్తేసారు, సరే మీ ఇష్టం వచ్చింది మీరు అడుక్కోండి అని దళితులు తిరగబడ్డారు పార్లమెంట్లో అనుకుందాం ఎగ్జాంపుల్. అక్కడ ఓటింగ్ దగ్గర మెజారిటేరియనిజం. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఒక దళితుడి తను కోరుకున్న రాజ్యాధికారం సాధించుకోవడానికి ఇన్ని సమస్యలు ఉన్నాయి దళితులకి. ఇన్ని లేయర్లో తొక్కుతారు వీళ్ళని. ఓకే. కాబట్టి దళితులు తను కోరుకున్నది జరగటం ఇంపాసిబుల్ భారతదేశ యొక్క సొసైటీలో. ఇప్పుడు వాళ్ళ మెజారిటేరియన్ సపోర్ట్ లేకుండా చేయలేం. ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి ఈ మెజారిటేరియనిజం ఈజ్ వెరీ మోస్ట్ డేంజరస్. అందుకే అంబేద్కర్ అన్న టెరనీ ఆఫ్ ది మెజారిటేరియనిజం. ఇప్పుడు ఈ డీలిమిటేషన్తో ఏంటి సమస్య? డీలిమిటేషన్తో ఇదే సమస్య. ఇప్పటికే నార్త్ షెడ్యూల్ క్యాస్ట్ కాంటెక్స్ట్లోని మనం ఆలోచిస్తే ఎక్కువగా దళితుల మీద దాడులు జరుగుతుంది నార్త్లో, ఎక్కువగా మైనారిటీస్ మీద దాడి జరుగుతుంది నార్త్లో. వీటన్నిటిని కూడా వాట్సాప్ ఫ్యాక్టరీ కూడా నార్త్ నుంచి వస్తుంది. బేసికల్లీ మైనారిటీస్ కానీ దళితులకు కానీ సంబంధించినటువంటి ఎందుకు నార్త్ నుంచి వస్తున్నాయంటే అక్కడ డామినెంట్ సొసైటీ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ కనీసం అన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ వీళ్ళలో కొద్దిగా మానవతావాదులు ఉన్నారు. ఓకే. ద అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అయినా సరే మరీ అంత దారుణంగా లేరు. ఆంధ్రప్రదేశ్ సరే ఉంటారు, నార్త్ అంతా లేరు. ఓకే. కొద్దిగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉన్నారు వీళ్ళ డామినెంట్ పొలిటికల్ పార్టీలు అయినా సరే, బట్ అక్కడ లేరు. ఇప్పుడు ఏమైంది? డెసిషన్స్ ఏం తీసుకోవాలన్నా సరే నార్త్కి మీరు బలం ఇచ్చారు ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా. ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు అనుకున్నది ఇక 4th లేయర్ ఏది నార్త్ పార్టీలు ఒప్పుకుంటే తప్ప, అక్కడ నార్త్ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒప్పుకుంటే తప్ప మనం అనుకున్నది జరగదు. మెజారిటీ సౌత్ ఇండియన్స్, క్రిస్టియన్ కన్వర్ట్స్ ఉన్నారు. దళితుల యొక్క రిజర్వేషన్స్ కోసం కొట్లాడేది మొత్తం కూడా వీళ్ళే. సౌత్ ఇండియాలోనే తిరుగుబాటు వచ్చేది ఇక్కడే.
ఈ తిరుగుబాటు మొత్తాన్ని ఒక సింపుల్ ఓటింగ్తో అక్కడ నొక్కేస్తారు. అక్కడ ఎందుకు, అక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీస్డ్ దేర్. ఇదంతా కూడా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ప్రాబ్లం ఫర్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ అంబేద్కర్ అండ్ పెరియార్. కమింగ్ టు ది అదర్ పాయింట్, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ప్రతి ఒక్కటి మెజారిటేరియనిజమే పనిచేయదు. జనాభా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే మేము ఎక్కువ సీట్లు ఇచ్చామనేది కరెక్ట్ కాదు. అది ప్రతిసారి అమిత్ షా గారు ఏమంటారు, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము, మెజారిటేరియనిజం ఇది లీగల్గా చేస్తున్నాము, ఎవరికైతే జనాభా ప్రాతిపదికనే మీరు సీట్లు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగ ప్రకారం వెళ్తున్నాము అని అమిత్ షా గారు చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారు, అసలు నిన్ను జనాభా కన్నప్పుడు నిన్ను పనిష్మెంట్ చేయాలి, ఎందుకంటే మనకి జనాభా కంట్రోల్ అని ఒక రూల్ పెట్టుకున్నాము, మీరందరూ క్రైమ్ చేశారంటే జనాభా ఇప్పుడు చెప్పారు, మీరు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కనొద్దంటే 20 మందికి అన్నారు, మీకు పనిష్మెంట్ జరగాలి, మేము రూల్ ఫాలో అయ్యాము, మాకు పనిష్మెంట్ ఇవ్వటం ఏంటి, మీకేంటంటే మేము రాజ్యాంగం ప్రకారం. సమ్టైమ్స్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ గోయింగ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, బట్ దట్ కాన్స్టిట్యూషన్ షుడ్ బి ఫ్రేమ్డ్ విత్ మొరాలిటీ. వాట్ ఈస్ ద మొరాలిటీ? గవర్నమెంట్ రూల్ ఉంది, పిల్లల్ని కనొద్దు అనేది ఒక రూల్ ఉంది, కానీ మీరు కన్నారు అంటే యూ క్రాస్డ్ ది మొరాలిటీ ఆఫ్ ది రూల్, దెన్ యూ షుడ్ బి పనిష్డ్, ఇస్ నాట్ వీ అనేది ఇలా ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. సో వీళ్ళేమని లేదు, జనాభా ప్రాతిపదికన అంతా రాజ్యాంగ పరంగా అంటే ఇమ్మోరల్గా మీరు రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడకూడదు. సేమ్ లైక్ దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్, అది దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్. కాన్స్టిట్యూషన్ ఎవ్రీబడి సేమ్, ఆర్టికల్ 14 ఎవ్రీబడి సేమ్ అంటే మీరు ఇమ్మోరల్గా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేసి దళిత క్రిస్టియన్స్ దళిత ముస్లిమ్స్ని పక్కన పెట్టారు. నిన్నే అన్నారు అమిత్ షా గారు, ఏమని, మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వబడమని. మరి అదే మత ప్రాతిపదికన పాపం వీళ్ళని తీసి పక్కన పెట్టారు, అది ఎగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ మొరాలిటీని మనం పాటించాలి, అది పాటించలేదు. అంటే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ను పొలిటికల్ వారు సోషల్ స్ట్రక్చర్ ఈ మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతామని మాకు భయం ఉంది. అందుకని ఇక డీలిమిటేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ డివిజన్ ఆఫ్ ది పీపుల్, దిస్ ఈస్ గోయింగ్ టు strengthen the majoritarian, the oppression on the lower communities and all, because of the more number of seats allocated to the north states where వాళ్ళకి ఎక్కువగా ఇది ఉంది, వాళ్ళకి అక్కడ ఎక్కువగా దళితుల మీద దాడులు జరగటం, మైనార్టీల మీద దాడులు జరగటం, ఈ యాంటీ కన్వర్షన్ లాలు ఎక్కువగా నార్త్లో ఉన్నాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ వర్రీ. డివిజన్ ఆఫ్ ది సీట్స్ ఈజ్ నథింగ్, దట్ ఈస్ ద మోస్ట్ వర్రీ. ఫర్ కోర్ ప్రిన్సిపల్ ఏంటి ఇప్పుడు వాళ్ళు చెప్తుంది, జనాభా ప్రాతిపదికన మేము డీలిమిటేషన్ చేశారు కరెక్టే, దానివల్ల మా పొలిటికల్ పవర్ తగ్గుతుంది అన్నారు సౌత్ వాళ్ళు ఏంటంటే డీలిమిటేషన్ అది కాన్స్టిట్యూషనల్గా చేసామని అమిత్ షా గారు అన్నారు. కానీ పెరియార్ ఏమన్నాడంటే, మీరు జనాభా ప్రాతిపదికన కానీ రీజనల్ ప్రాతిపదికన కానీ కల్చరల్ ప్రాతిపదికన కానీ మీ యొక్క డామినెన్స్ అపరేషన్ అనేది నేను ఒప్పుకున్నాడు పెరియార్. అంబేద్కర్ ఏమన్నాడు, డెమోక్రసీ మస్ట్ బ్యాలెన్స్ విత్ ఈక్వాలిటీ విత్ జస్టిస్ ఈవెన్ దో యు ఆర్ మెజారిటేరియన్. మీకు ఎక్కువ మంది జనాభా ఉంటే ఉండొచ్చు, బట్ డెమోక్రసీ మస్ట్ బి ఈక్వల్ అండ్ విత్ ఈక్వాలిటీ విత్ జస్టిస్. ఇక్కడ ఏంటి ఈక్వాలిటీ విత్ జస్టిస్ అంటే, కేవలం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీట్లు ఇవ్వటం అనేది కూడా పొరపాటు. మెజారిటీ రూల్ ప్లస్ సేఫ్ గార్డ్, మైనారిటీలకి సేఫ్ గార్డ్ ఉండాలి, ప్లస్ రైట్స్ ప్లస్ ఫెడరల్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ నాలుగిటిని కలిపి నువ్వు సీట్లు ఇవ్వాలి. నువ్వు కేవలం జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన మేము ఇస్తున్నాం డీలిమిటేషన్ అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. బట్ అంబేద్కర్ ఏం చెప్పారు, మెజారిటీ, సేఫ్ గార్డ్, రైట్స్, ఫెడరల్ బ్యాలెన్స్ ఎన్నిటిని బట్టి నువ్వు సీట్లు డివిజన్ చేయాలి. ఇదిగో ఈ సీటుకి మనం జనాభా ఎక్కువ ఇస్తే ఈ సేఫ్ గార్డ్స్ పోతాయి, రైట్స్ పోతాయి, ఫెడరల్ బ్యాలెన్స్ పోయింది అన్నప్పుడు ఈక్వల్ చేయాలి. సింపుల్గా మీ ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకడికి 10 మంది పిల్లలు పుట్టారు, ఒకడే కొడుకు పుట్టాడు. ఇంక మనం ఏం చేయలేం, పిల్లల్ని ఎంతమంది పుడతారని తెలియదు, ఒకరే పుడతారు. ఒక ఇంట్లో 4 పిల్లలను అంటారు, ఇది 4 అన్నదమ్ములు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన 4 అన్నదమ్ములు పెద్దన్న 4 పిల్లలను అన్నాడు కాబట్టి వాడికి ఎక్కువ ఇచ్చి, చిన్నోడికి ఒక్కడే పిల్లోడు ఉన్నాడు కాబట్టి వీడికి తక్కువ ఇచ్చి అనేది రాజ్యాంగ విరుద్ధం.
ఈ నలుగురికి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఒక పిల్లోడుకున్న ఈక్వల్ రైట్ ఉంటాయి, 10 మంది అన్న ఈక్వల్ రైట్స్ ఉంటాయి. బట్ నలుగురు డివిజన్స్ ఇవి, 4 ఫ్యామిలీస్ అవి. నాన్నగారు న్యూట్రల్గా అరే పిల్లలతో సంబంధం లేకుండా నలుగురికి ఈక్వల్ ఇవ్వాలి. ఇప్పుడు అలాగే కేంద్రం కూడా ఈ సీట్లు ఇచ్చేటప్పుడు దే మస్ట్ ఫాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాపులేషన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ యూనియన్స్ ఆఫ్ ది స్టేట్స్. ఇవన్నీ డిఫరెంట్ స్టేట్లు కాదు, ఇవి ఒకటే స్టేట్ కాదు. ఇండియా ఈజ్ నాట్ ఎ సింగిల్ స్టేట్. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనందరం కూడా అంటే అదే నలుగురు అన్నతమ్ములు కలిసి ఒక ఫంక్షన్కి వచ్చినట్టు, నాన్నగారి దగ్గరికి వచ్చినట్టు. సో డిఫరెంట్ ఫ్యామిలీస్ యూనిట్స్, అలాగే డిఫరెంట్ రాష్ట్రాల యూనిట్స్ ఇవి. ఇప్పుడు నువ్వు జనాభా ప్రాతిపదికన సీట్లు మొత్తం అక్కడ వేసుకుంటే ఈ తక్కువ ఉన్నటువంటి స్టేట్ దే విల్ లూజ్ ద గెయిన్. సో అలా కాకుండా అన్ని రాష్ట్రాలకి ఈక్వల్గా ఇవ్వాలి. ఈ షుడ్ సీ దట్ ఈచ్ స్టేట్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టేట్. తమిళనాడు ఒక డిఫరెంట్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ స్టేట్. అలాగే మీరు ఏం చేయాలి, ఈ జనాభా ప్రాతిపదికన వదిలేసి ప్రతి స్టేట్కి కూడా ఇన్ని ఎంపీ సీట్లు ఈక్వల్గా ఇచ్చేయాలి. అప్పుడు ఈక్వల్ రైట్ ఉండేది, ఫెడరల్ సిస్టమ్ అనేది బాగుపడేది. అందుకే అంబేద్కర్ సెడ్ మెజారిటీ రూల్ షుడ్ కమ్ అలాంగ్ విత్ సేఫ్ గార్డ్స్ రైట్స్ అండ్ ఫెడరల్ బ్యాలెన్స్. అది అంబేద్కర్ చెప్పింది. అంటే ఇట్లా ఏమని చెప్పలేదు అంబేద్కర్, చెప్తున్నా మెజారిటీ రూల్ షుడ్ కమ్ విత్ సేఫ్ గార్డ్స్ రైట్స్ అండ్ ఫెడరల్ బ్యాలెన్స్ అని. అందుకే దట్స్ వై సెడ్ టెరనీ ఆఫ్ ది మెజారిటేరియనిజం ఈజ్ మోస్ట్ డేంజరస్ అండ్ అంబేద్కర్ గారు అది. ఓకే, దళితులకు సంబంధించి దళితులు అంటున్నా, ఇప్పుడు వీళ్ళేమంటారు, మనం ఆల్రెడీ దళితులు చూసాము. ఇప్పుడు నార్త్ వర్త్ సౌత్ పవర్ షిఫ్ట్, వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. నార్త్ సౌత్ అని గొడవ జరుగుతుంది. ఈ నార్త్ సౌత్ గొడవ చూసినప్పుడు మనం ఎంపీలకు సంబంధించి మాట్లాడు, సౌత్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కోల్పోతారు అని సౌత్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, రిప్రజెంటేషన్ మస్ట్ రిఫ్లెక్ట్ పాపులేషన్ రియాలిటీ అనేది వాళ్ళు అంటున్నారు. ఎవరు, అమిత్ షా గారు చెప్పారు, పాపులేషన్ రియాలిటీ ఉండాలి. ఓకే, బట్ ఈ మధ్యలో ఇంకొక ప్రాబ్లం ఉంది. పాపులేషన్ ఉంది కరెక్ట్, పెరియార్ చెప్పింది ఏంటి, పెరియారు లాంగ్వేజ్, కల్చరు, పవర్, వీఆర్ అగేన్స్ట్ దాట్. ఇప్పుడు మీరు అక్కడ ఎక్కువగా మెజారిటీ ఉన్నారని మీరు బిల్లులు పాస్ చేసుకుంటూ పోయి మా లాంగ్వేజ్ని దొక్కుతారు, మా పవర్ని దొక్కుతారు, మా కల్చర్ని దొక్కుతారు, మా యొక్క యాంటీ ద్రవిడియన్ సిస్టమ్ మొత్తం కూడా మీరు ఆర్గనైజేషన్ చేస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ ప్రాబ్లం ఫర్ సౌత్ అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. అది గతంలో పెరియార్ చెప్పింది అదే కదా, అంబేద్కర్ చెప్పింది అదే కదా. మెజారిటీ డామినేషన్ డెమోక్రసీలో పనికిరాదు. అరే సౌత్లో 100 సీట్లే ఉన్నాయి, మనకు 300 సీట్లు ఉన్నాయి, కాబట్టి బిల్లు పాస్ చేద్దాం అని వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఆగాలి, ఏమని, మనం 300 మంది ఉన్నా సరే, వాళ్ళు 100 మంది ఉన్నా సరే, వాడు కల్చర్ గురించి వాడు మాట్లాడుతున్నాడు, మనం కూడా మన కల్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా రోజు. మన ఇండియన్ కల్చర్ కాపాడాలంటున్నాం కదా, వాళ్ళు ద్రవిడియన్ కల్చర్ కాపాడాలంటున్నారు, వాళ్ళకి మనం వాల్యూ ఇద్దాం లేదు, ఇంపోజ్ చేస్తున్నారు డైరెక్ట్గా. అది కదా ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో గొడవ చేయడానికి. ఓకే, అంటే అర్థం ఏంటి, యు ఆర్ ఓన్లీ ఇంపోజింగ్ యువర్ కల్చర్, యు ఆర్ నాట్ సేఫ్ గార్డింగ్ అవర్ కల్చర్, యు ఆర్ నాట్ సేఫ్ గార్డింగ్ అవర్ ద్రవిడియన్ ఐడియాలజీ, యు ఆర్ నాట్ సేఫ్ రెస్పెక్టింగ్ అవర్ ద్రవిడియనిజం. దట్స్ ఎ సింపుల్ రైట్. దట్స్ వై ఈ 4 రాష్ట్రాలు తిరగబట్టడానికి కారణం అదే కదా. ఓకే, ఉన్న 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మిగతా వాళ్ళు ఇచ్చారు కదా, మిగతా వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా. సో వదిలేండి, ఒక్క రాష్ట్రం పెద్ద ఇష్యూ కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ అపోజింగ్, రైట్? యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఇది ఒకటే. ఇంకా రెండోది, సౌత్ వీళ్ళేమన్నారు, సౌత్ వాళ్ళు, మేము జనాభా ప్రాతిపదికని మేము కంట్రోల్ చేసాము, వీ ఫాలోడ్ ది రూల్, వీఆర్ పీనలైజ్డ్ అనేది సౌత్ వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, కరెక్టివ్ మెకానిజం అనేది లేదు, పిల్లల్ని కనుమని రూల్ పెట్టారు తప్ప కరెక్టివ్ మెకానిజం లేదు, ఇప్పుడు పిల్లల్ని కనుమని చంపేస్తామా అనేది వాళ్ళని. వీళ్ళు ఏమన్నారంటే, ఇదిగోండి మేము ఎక్కువ మంది పిల్లల్ని కనలేదు, ఎందుకు నువ్వు రూల్ పెట్టావు. అక్కడ ఏమన్నారంటే దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం, పిల్లలు కన్నారు, ఇప్పుడు దాన్ని బట్టి మనం పెనలైజ్ చేయలేము, జనాభా పెట్టి వెళ్ళాలనేది వాళ్ళు. అదే నేను ఇందాక 4 అన్నదమ్ములు ఉంటే ఒకటికి 4 పిల్లలు పుట్టారు, ఒకటే పిల్లడు పుట్టాడు అనుకోండి. ఇప్పుడు నానే ఉంటాడు, వాడికి ఒకటే పిల్లడు, ఈ 4 పిల్లన్నారు, వీడికి ఎక్కువ డబ్బులు ఇద్దాం అంటాడు. ఓకే, బేసికలీ అంటాడు అట్లా, ఎక్కువ డబ్బులు ఇద్దాం. డబ్బులు ఇవ్వచ్చు, నువ్వు డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఓటు పవర్ ఇవ్వకూడదు. ఓటు పవర్ ఇస్తే ప్రతిసారి పెద్దన్న చెప్పినట్టే జరిగింది కదా. ఎందుకు 4 పిల్లలకి అన్నాడు, 4 ఓట్లు ఇచ్చావు. చిన్నోడికి ఒకటే కొడుకున్నాడు అనుకోండి, ఆడ ఒకటే ఓటు ఉండిద్ది, ఒకటే సీటు ఉండిద్ది, ఇంకేం జీవితాంతం పెద్దన్నే కదా నడుపుతాడు.
చిన్నోడు చెప్పింది జరగదు కదా. అప్పుడు నలుగురికి ఈక్వల్ ఓట్ షేర్ ఉండాలి కదా. ఓకే, ఇది దట్స్ వాట్ నేను యాక్చువల్గా ఏదో చెబుదాం అనుకోని కానీ డైవర్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఏం చెప్పాను మీకు, కరెక్ట్ మెకానిజం లేదు. అమిత్ షా గారు అన్నారు పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చిన కంటున్నారు, దానికి కరెక్ట్ మెకానిజం లేదు అన్నారు. పిల్లలకి అంటే మేమేం చేస్తాం, ఇప్పుడు వదిలేస్తాం ఆ పిల్లల్ని అని. వదిలేస్తాం పిల్లల్ని అంటే మరి రూల్ ఫాలో అయినోడికి ఏం చేయాలి? రూల్ ఫాలో అయినోడికి ఏం చేయాలి? నువ్వు రూల్ దాటేవు, రూల్ దాటి నువ్వు పిల్లల్ని కన్నావు, అది విషయం. ఓకే, ఇంకోటి స్టేట్ వాయిస్ పార్లమెంట్లో తగ్గుతుంది అని వీళ్ళు అంటారు. సౌత్ ఇండియా వాళ్ళు ఏమన్నారు, మా వాయిస్ తగ్గితే పార్లమెంట్లో గొడవ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, సెంటర్ స్ట్రాంగ్గా ఉండాలి, స్టేట్ తగ్గితే ఏమైంది మేము చూసుకుంటాం కదా, మీకు న్యాయం చేస్తాం కదా. ఏం న్యాయం చేస్తారు? మీ హిందీ భాషను తీసుకొచ్చి మా మీద రుత్తారు, మీ కల్చర్ తీసుకొచ్చి మా మీద రుత్తారు, మా ద్రవిడియన్ లాంగ్వేజ్ని ఎత్తేస్తారు, మా దళితుల్ని తొక్కుతారు, మైనారిటీలను తొక్కుతారు. అదే కదా మీరు చెప్పేది. స్టేట్కి అటానమీ ఉండాలని కదా. ఈయన పెరియార్ కొట్లాడింది ఎందుకు? మా స్టేట్కి అటానమీ ఉండాలి, అసలు మీ రోల్ ఉండకూడదు, మనందరం కలిసి జీవిస్తున్నాము, మనందరికి ఈక్వల్ వాయిస్ ఉండాలి, అంతే తప్ప మీకు ఎక్కువ వాయిస్ మాకు ఎక్కువ వాయిస్ ఉండడానికి లేదు. వీ ఆల్ షుడ్ బి ఈక్వల్, ఎందుకంటే మాకు అటానమీ ఉండాలని ఫెడరల్ సిస్టమ్ పెట్టాడు. దట్ ఈస్ సపోర్టెడ్ బై అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్, దట్ దేర్ ఇస్ స్ట్రాంగ్ ఫెడరల్ పవర్. ఆ ఫెడరల్ పవర్ ఉన్నప్పుడు రాష్ట్రాలు రిజల్యూషన్ చేసి ఎందుకు పాస్ చేస్తారు? తమిళనాడు వీళ్ళందరూ కూడా ఎక్కువ రాష్ట్రాలు రిజల్యూషన్ పాస్ చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాపులేషన్. ఇప్పుడు మణిపూర్ వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేశారు, తమిళనాడు రిజల్యూషన్ పాస్ చేసి పంపించారనుకోండి, ఏదైనా ఒకటి ఎస్సీలకి 20% జనాభా 20% రిజర్వేషన్ పెంచండి అని చెప్పి మణిపూర్ వాళ్ళు పంపించారు, ప్లస్ తమిళనాడు వాళ్ళు పంపించారు. మణిపూర్ జనాభా తక్కువ, తమిళనాడు జనాభా తక్కువ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాపులేషన్, బికాజ్ ఇట్ కేమ్ ఫ్రమ్ స్టేట్ అసెంబ్లీ రిజల్యూషన్ కాబట్టి 2 రాష్ట్రాలుగా పరిగణించాలి. దట్ ఈస్ ద ఈక్వల్ వాయిస్ టు మణిపూర్ అండ్ తమిళనాడు టుగెదర్. ఇదంతా పోయింది ఇప్పుడు మీరు చేసేటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల. సో ఫైనల్గా ఏంటంటే ఇండియా డెమోక్రసీ ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇవి ఇది ఒక సింగిల్ స్టేట్గా మెర్జ్. అందుకే నేను చెప్పాను, అసలు ముఖ్యమంత్రులు ఎత్తిపడేసి వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రులు అవసరం లేదు, డైరెక్ట్గా గవర్నర్తో గడుపుతామని ఆ ప్రపోజల్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఇదంతా కూడా వాళ్ళు ఆలోచన మారినప్పుడు వాళ్ళు ప్రపోజల్ పెట్టినా పెడతారు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే, 4-5 రాష్ట్రాల చేతిలోకి వెళ్ళిపోయేది. అదానీ అంబానీలైన కంపెనీలు మొత్తం లాగినట్టు, మన ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ పాస్టులు చిన్న పాస్టులు మింగేసినట్టు, వాళ్ళ యొక్క పవర్ జరిగినట్టు ఈ రాష్ట్రాల్లో డీలిమిటేషన్ కూడా 4-5 పెద్ద రాష్ట్రాలు ఏదైతే ఇప్పుడు ఎక్కువగా ఎంపీ సీట్లు ఉన్నాయో వాళ్ళే ఈ మిగతా రాష్ట్రాలు మొత్తాన్ని పవర్ని దొక్కేస్తారు. బికాజ్ దే హ్యావ్ ఫోకస్ షిఫ్ట్ అయితే ఏమని, ఆంధ్రప్రదేశ్ తీసండి 30-40 మంది ఎంపీలు ఉన్నారు, ఇది ఇక్కడికి దగ్గర 150 ఎంపీలు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఫోకస్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది అటు. సో అంతే కదా, ఎవరికైనా ఎక్కడ ఓటు బ్యాంక్ ఉంటే అదే కదా జరిగేది. సో రిసోర్స్ అలొకేషన్ దెబ్బతినిద్ది, వెల్ఫేర్ మోడల్స్ దెబ్బతింటాయి, లాంగ్వేజ్ మోడల్స్ దెబ్బతింటాయి, ఇంపోజ్ చేస్తారు, ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ దెబ్బతినిద్ది, రైట్. ట్యాక్సెస్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, స్టేట్స్ నెగోషియేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. అవతల ఉత్తరప్రదేశ్ వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ మనం అడుగుతున్నాం. నీకు 40 ఎంపీలు కూడా లేవు, వాళ్ళ దగ్గర 100 ఎంపీలు ఉన్నారు, పక్కకు తప్పుకొని చెప్పి మనల్ని పక్కన తప్పిస్తారు. నేషనల్ పార్టీస్ కూడా ఎక్కువగా అక్కడే ఫోకస్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి. రీజనల్ డైవర్సిటీ డిక్లైన్ అయిపోయి ఫోకస్ మొత్తం కూడా నార్త్ వైపుకి వెళ్ళి ఇది యూనిఫామిటీ కాస్త ఇంక్లూజివ్నెస్ కాస్త యూనిఫామిటీ కాస్త మొత్తం కూడా డివిజివ్ అయిపోయింది. That is the most dangerous with this delimitation. Federalism dies when number overpower balance. నంబర్లను పట్టుకొని పోతే ఫెడరలిజం దెబ్బతినిద్ది, చచ్చిపోయిద్ది. పాపులేషన్ పట్టుకొని పోతే యూనియన్ అనేది, యూనిటీ ఆఫ్ ది స్టేట్స్ అనేది పోతాయి. మోర్ పాపులేషన్ ఇట్ కెనాట్ మీన్ దట్ పర్మనెంట్ పొలిటికల్ డామినెన్స్. నేను అదే చెప్పాను కదా, నువ్వు జనాభా లెక్కన వెళ్తే పెద్దన్నకి 4 పిల్లలు, చిన్నోడికి ఒకటే కొడుకు, ఇక జీవితాంతం ఆయనకి బానిసత్వం చేయాల్సిందే పెద్దోడికి. అలాగాదు రవై, పిల్లలు మీకు ఎంతమందిని ఎవడు కనమన్నాడు, 4 ఆడికి 1 ఉన్నా సరే నీకు 4 ఉన్నా మీ ఇద్దరు ఈక్వల్ అని చెప్పి నాన్న మధ్యలో మాట్లాడినుకో, దెన్ దేర్ ఇస్ నో డామినెన్స్. ఇప్పుడు మీరు జనాభా లెక్కన వెళ్తే అది ప్రాబ్లం. డీలిమిటేషన్ వితౌట్ బ్యాలెన్స్, సెంట్రలైజ్ చేస్తే పవర్. నేను అది షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ గురించి మనం సరే ఇంకా ఎక్కువ మాట్లాడాను ఇప్పటికే. సరే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే,
ఇన్ఫ్లుయెన్స్ వీకర్ సెక్షన్ సరే ఇంతవరకు చాలు. థ్యాంక్ యూ. నమస్కారం.